ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల రూపురేఖలు మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. జనాభా, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలు, నదులు, ప్రాజెక్టులు వంటి కీలకమైన అంశాలను పరిగణలోనికి తీసుకుని జిల్లాల పునర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని, కనీసం విపక్ష పార్టీల నేతలతో చర్చించకుండా, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ఒంటెత్తు పోకడలతో పాత జిల్లాలను విభజించి కొత్త వాటిని ఏర్పాటు చేసిందని అధికార పార్టీ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఉమ్మడి జిల్లాలను విడదీసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో ఒక పద్ధతిని అవలంబించలేదన్న విమర్శలున్నాయి. ఎవరికి పడితే వారికి అడిగిందే తడవుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, చివరికి మండలాలను ప్రకటించారని చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జిల్లాల పునర్విభజనలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. గతంలో నిజామాబాద్ జిల్లా ఉండేదని, కొత్తగా ఇదే జిల్లాలో కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారని, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా చేరిందని, ఇదే తరహాలో పెద్ద జిల్లాలో 3 చిన్న జిల్లాలో 2 ఉండేలా పునర్విభజన చేసేలా ప్రభుత్వం ప్రాథమిక కసరత్తునకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. అవసరమైన చోటే కొత్త రెవెన్యూ డివిజన్లను, మండలాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.